గవ్వల గోర అనే నేను కామెడీ ద్వారా నిర్మితమైన ఈ ఫన్మోజీ ఛానల్లో ఎల్లవేళలా మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించే వీడియోలతో వస్తానని, అలాగే అంతఃకరణ శుద్ధితో హారర్, కామెడీ, డ్రామా, ఎమోషనల్, ఫిక్షనల్, సైన్స్ ఫిక్షనల్, మ్యాథమెటికల్, జియోగ్రఫికల్, ఎకనామికల్ ఇలా ఎన్నో ఏకలస్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని చించాంగడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. వర్షాకాలంలో కావాలి కొడుకు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని అడుగు. నువ్వు చెప్పలేట్రా? ఆడియన్స్ మిత్రం, लाइक शेयर सब्सक्राइब करो, तुम खुश रहो हमको खुश करो. जय हिंद, जय फनमोजी. వద్దు, మీరు అంతస్తుకి వెళ్ళొద్దు. వద్దు. ఏమైంది అంకుల్? కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అలా కొట్టుకుంటున్నారు. వద్దురా, మీరు ఆ ఫ్లాట్ లో దిగద్దు. ఎందుకు అంకుల్? అవన్నీ మీకు అనవసరం రా, మీరు దిగద్దు అంతే. అదే ఎందుకు అంకుల్? నీకేమైనా ఖాతాలు ఉన్నాయా అక్కడ? రే, పెద్దోళ్ళు ఎందుకు చెప్తున్నారో విను. ఎదురు ప్రశ్న లేకు, మీరు వెళ్ళొద్దు అంతే. మేము మీకంటే పెద్ద ఇంట్లోకి మారిపోతున్నాను. మీకు కుళ్ళే? కుళ్ళు కాదు, అక్కడికి వెళ్తే మీకు పడుద్ది చిల్లు. అమ్మా లిల్లీ, నువ్వైనా చెప్పాడికి. అసలు ఏమైంది అంకుల్? ఎందుకు మీరు అంతలా అక్కడికి వెళ్ళొద్దంటున్నారు? నేను చెప్పాను కదా, కుళ్ళేనికి. అబ్బా నువ్వు ఆగోయిందు. ఏంటి ఆగేది? ఆ మను ముక్కు గడాలకేమో నేను బిజినెస్ పెట్టి బాగుపడిపోతాను కుళ్ళు, అందుకే వచ్చి ఎప్పుడు చెడగొట్టేస్తారు. ఈయనకేమో నేను పెద్ద ఇంటికి మారిపోతున్నాను కుళ్ళు, అందుకే ఇప్పుడు చెడగొట్టేస్తున్నారు. చీ, కుళ్ళుపోదు ఫ్యామిలీ. కుళ్ళిపోవడానికి నువ్వేనా సొంత ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు ఏంటి? అద్దిల్లేగా. అంటే సొంత ఇంట్లోకి వెళ్తే కుళ్ళిపోతారనమాట. చూసావా లిల్లీ డబుల్ రైటింగ్? అబ్బా ఆపరా నీ కుళ్ళు పురాణం. ఇందాక ఓడలు మరి ప్రోగ్రామ్ లో చెప్తున్నారు, మీలా కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రేమజ్ అంటే 13వ అంతస్తులో ఫ్లాట్ తీసుకుని దిగారట. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరు ఆ ఫ్లాట్ లో లేరు. ఏ ఊరెళ్ళారా? కాదు, రక్తం కక్కుని చచ్చిపోయారు. అందుకే వద్దనేది. టీవీలో వచ్చే ప్రోగ్రామ్ చూసి మమ్మల్ని ఇల్లు మారద్దు అంటున్నారా? మీకు కూడా తెలుసా, నాకు ఛాన్స్ ఇచ్చారనుకో ఆ టీవీ వాళ్ళ కంటే ఇంకా మంచి స్టోరీ రాస్తాను. అది కాదురా. ఊరుకోండి అంకుల్, వాళ్ళు టీఆర్పీ కోసం బోల్డెన్ స్టోరీలు రాస్తారు. అవన్నీ నమ్మి మీరు మమ్మల్ని తగ్గద్దంటే మంచి ఇల్లు పోద్ది. అవును అంకుల్, మేము ఆల్రెడీ వెళ్ళి చూసాం. అపార్ట్మెంట్ చాలా బాగుంది, సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. అదంతా ఓకే అమ్మా, కానీ నాకెందుకో ఆ 13వ అంతస్తు అంటేనే ఏదో తేడా కొడుతుందమ్మా. అంకుల్, మీకు 13వ అంతస్తులో ఉండే బెనిఫిట్స్ అర్థం కావట్లేదు. దోమలు రావు, చల్లటి గాలి, సౌండ్ పొల్యూషన్ ఉండదు, ఎయిర్ పొల్యూషన్ ఉండదు, పైగా ఫుల్ సిటీ వ్యూ, మేఘాల మధ్యలో ఉన్నట్టు ఉంటది. మేఘాల్లో కలిసిపోకుండా ఉంటే చాలు. అబ్బా ఊరుకోండి, పిల్లలేదో ముచ్చటపడి దిగుదామంటే మీరు మీ చాదస్తం. అబ్బా ఎంత మంచి మాట చెప్పారంటే, ఈ ఇంట్లో అందరికంటే మీరే మంచోళ్ళు. అలాగే మీ మంచి మనసుతో ఓ మంచి ముహూర్తం ఎప్పుడుందో చూస్తే పాలు పొంగించి దిగిపోదాం. ఉండ్రా అయితే క్యాలెండర్ చూసి చెప్తాను. రేపు దశమిరా, మంచి రోజు, రేపే పాలు పొంగించండి. మంచి రోజు అంటరా, పాలు పొంగించేసి దిగిపోండి. దిగిపోండి అంటున్నారేంటి? మా గృహప్రవేశానికి మీరు రారా? నాకు ఎత్తులంటే భయం, నీకు తెలుసు కదా. నేను రాను, కావాలంటే మనో కూడా వస్తాడు. అబ్బా ఏంటంకుల్ మీరు? ఇందాకేమో వద్దంటున్నారు, ఇప్పుడేమో రానంటున్నారు. మేము కొత్త ఇంట్లో దిగడం మీకు ఇష్టం లేదా ఏంటి? అచ్చచ్చా, అలా కాదమ్మా. సరే వస్తా. థ్యాంక్ యూ అంకుల్. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ లో బెల్లం బియ్యం పట్టుకొచ్చండి, పరమాన్నం వండుకొని తినేద్దాం. ఇల్లు నీకు బిల్లు నాక? చెప్పరా? సొంత ఇల్లు అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నారు. అయితే ఉండు, నాకెందుకు ఫోన్ చేసావు? సొంత ఇల్లు అపార్ట్మెంట్సా? 13th ఫ్లోర్ రా, 13th ఫ్లోర్ కి వెళ్ళు. ఎల్లేంటి నువ్వు ఇంకా రాలేదా? నేను లిల్లీ ఆన్ ది వే. నిన్ను తెమ్మన్న సామాన్లు తెచ్చావా? తెచ్చాను. అయితే ఈ పైన పెట్టేసి ఇల్లు చూస్తా ఉండు, మేము అంతలోకి వచ్చేస్తాం. సరే. అమ్మా ఈ లిఫ్ట్ ఏంటి ఇలా ఉంది? అమ్మయ్య బానే వస్తా. నేను ఇంకా మధ్యలోనే అయిపోతామో అనుకున్నాను. తాళాలు ఎక్కడున్నాయి? ఏంటో సౌండ్? ఈడేంటి ఇలా చూస్తున్నాడు? ఎవరు నువ్వు? నా పేరు ముఖేష్. సిగరెట్ యాడ్ లో వచ్చేది నువ్వేనా? చిచి, అది నేను కాదు. నా పేరు చిట్టికరాణం ముఖేష్. ముక్కు. ఇన్స్టాగ్రామ్ ఐడి షీ కాల్స్ మీ చిట్టి. ఎక్కడికి ఎందుకు వచ్చావు? మా గోరాగడ గృహప్రవేశానికి వచ్చాను. మన గోరగాడే ఘోరంగాడు అనుకున్నాను. ఈడెవడో ఆడికన్నా ఘోరంగా ఉన్నాడు.
ఉంటాడు? లేదురా, ఆ లోపల ఎవరో ఉన్నారు. అవునా? సరేదా చూద్దాం. అమ్మో నేను రాను, నువ్వే వెళ్ళి చూడు. హలో, ఎవరది? ఏ షాకిని డాకిని మోహిని, ఎవరే లోపల? ఎవరున్నారు గోరా లోపల? నీ పిల్ల ఉందరా, దా చూడు. ఏంటను అప్పుడే వచ్చిందా? ఎవరు లేరేంటి గోరా? ఎవరో లేకపోవడం ఏంట్రా? అదిగో ఆ బొక్కలో ఎవడో ఉన్నాడు చూడు. ఎవరు? ఇంకోసారి ఆడున్నాడు ఈడున్నాడు అని పిలిచామనుకో, బాత్రూమ్ ఎట్టి గడగట్టేస్తాను. సిటీలోనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆ ఫ్లాట్ లోకి ఎవరు వెళ్ళినా చచ్చేదే. ఏంటండి అలా చూస్తున్నారు? పదండి. పదండి. ఆ దంపతులు చనిపోయింది ఏ ఫ్లోర్ మీకు చెప్పలేదు కదా? 13th ఫ్లోర్, 13వ అంతస్తు. ఈ గోరగాడికి ఎక్కడా దొరకనట్టు 13వ అంతస్తులోనే దిగాల. గోరా, హే రారా, మీ అమ్మా నాన్నేరి? అదిగా వెనకాల ఉన్నారు. ఓ ఆంటీ, రండి రండి. ఏంటంకుల్ మొహం మట్టగెడసలా ఇట్టారు? ఏం లేదురా, 13 ఫ్లోర్లు కదా, ఎక్కేసరికి కొంచెం నీరసం వచ్చింది. నీరసం రావడానికి మనం ఏమైనా మెట్లెక్కొచ్చావా? లిఫ్టే కదా. నువ్వు ఉండవే, ప్రతిదానికి తుత్తు అంటావు. ఇలా పూజ పనులు ఏంటో చూడు. ఊరే గోరా, ఇంత పెద్ద ఇంటికి 20,000 అంటే తక్కువేరా. మరి అందుకే కదా అంకుల్ నేను కూడా తీసుకుంది. మీరు కూడా వస్తానంటే చెప్పండి, ఇదే ఫ్లోర్ లో ఇంకో ఫ్లాట్ ఉందంట. ఇదే ఫ్లోరా? వద్దులేరా, మీరు దగ్గరగా చాలు. సరే, నేను ఒకసారి ఇల్లంతా చూసి వస్తాను. తక్కువ రెంట్ కని కక్కుర్తిపడి దిగారు. రక్తం తొక్కుకొని చచ్చారు. ఏమైంది నాన్నగారు? రే గోరా, లిల్లీ పూజ దగ్గర ఉన్నారు కదా. పూజ దగ్గర రండి నాన్నగారు, అమ్మ వెళ్తుంది. అమ్మా లిల్లీ, ఆ దీపం వెలిగించమ్మా. ఓకే ఆంటీ. దీపం ఆరిపోయిందేంటి? అపసకను, నేను అప్పటికి చెప్పాను ఇల్లు వద్దని. మీరు ఊరుకోండి అంకుల్. లిల్లీ, నువ్వు మళ్ళీ వెలిగించు. అదిగో చూసారా, మళ్ళీ ఆరిపోయింది. ఈ ఇంట్లో ఏదో తేడా ఉందిరా. తేడా ఉంది ఇంట్లో కాదు డాడీ, ఈ కిటికీలో ఎవరో తీసి వదిలేశారు, అందుకే ఆ గాలికి దీపం ఆరిపోయింది. అబ్బా మాయమ్మే, మీరు ఉన్నారు. అపసేకి నువ్వు రోడ్డు మీద సునకం అనుకోండి. ఆంటీ, మీరు పూజ కంటిన్యూ చేయండి. పూజ అయిపోయిందర్రా, పదండి వెళ్ళి పాలు పొంగిద్దాం. ఆంటీ, ఇప్పుడు పాలు ఒకటేస్తే సరిపోద్దా? ఇంకేమన్నా వేయాలా? అయ్యమ్మా, కొంచెం టీ పొడి, మసాలా, యాలకులు, అల్లం అన్ని వేసుకుని టీ పెట్టుకుని తాగండి. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లలకి ఏం తెలుస్తుంది, మనమే చెప్పాలి. అమ్మా లిల్లీ, పాలు పొంగిచ్చేటప్పుడు ఏం వేయకూడదమ్మా. ఆ పాలు పొంగాక అప్పుడు మనం ఆ పాలతో పరవన్నం వండుకొని ప్రసాదంలో చేసుకొని తినాలి. ఓహో, ఈ పాలేంటంటే ఎంతకీ పొంగట్లేదు, పెట్టి చాలాసేపు అయింది. అదేరా నేను చూస్తున్నాను, ఉత్తప్పుడు ఊరికే పొంగిపోతాయి. పొంగిపోతున్నాయి. ఒరే చెత్తదవా, పొంగుతుంటే ఉత్తవేంట్రా? పొంగడానికే కదా మనం పెట్టింది. సారీ అంకుల్, మర్చిపోయా. ఇదేంటి పాలు ఇరిగిపోయాయి? శుభవాని పాలు పొంగిస్తే ఇరిగిపోయాయి ఏంటంటీ? అప్సెకను, నేను ముందే చెప్పాను కదా, ఇంట్లో ఏదో ఉంది. నా మాట అనకుండా దిగిపోయారు. ఇందాకేమో దీపం మారిపోయింది, ఇప్పుడేమో పాలు ఇరిగిపోయినాయి. ఇంక ముందు ఏమవుతాయి ఏంటో. మీరు ఊరుకోండి అంకుల్, డబ్బులు కక్కుర్తి పడి ఏదో ఎక్స్పైర్ అయిన పాలు పోయి తక్కువకు తెచ్చుంటారు, అవి ఇరిగిపోయాయి. దీనికి ఎందుకు ఇప్పుడు సీన్ చేస్తున్నారు? ఆంటీ, పాలు పొంగితే పరమాన్నం వండుతారు, ఇరిగిపోయి కాబట్టి కొంచెం పందారేసి కోవా చేసుకుందాం. ఏదైనా స్వీటే కదా. బాగా చెప్పావురా. అమ్మా, కొంచెం పంచదార అది ఎక్కువేసి చేయవే. ఉంటది. ఇక్కడ పెద్ద ముండవాడు ఉన్నాడు, ఆడు చెప్పింది తిందామని ఎవ్వడికి లేదు, అందరికీ తర్వాత ఉంటది. స్వీట్ తినడం అయిపోయింది. ఇదిగో అమ్మ గిన్నె పట్టుకో.
మేము ఇంకెళ్తాంరా కోరా. ఎక్కడికి అంకుల్ వెళ్ళేది? అప్పుడే వెళ్ళిపోయి ఏం చేస్తారు? అంత తోడ పీకేసే పనే ఉంది మీకు? అదేంట్రా పూజ అయిపోయింది కదా, ఇంకేంటి? ఆ పూజ అయిపోతే ప్రసాదాలు తినేసి వెళ్ళిపోవడానికి ఇదాని గుడేటి. మా ఇల్లు ఓ 2-3 రోజులు ఉండి వెళ్ళండి. 2-3 రోజులు ఉండడానికి నేనేమన్నా పండగకు వచ్చిన కొత్త అల్లున్నా? మాకు ఇంట్లో బోల్డ్ పనులు ఉన్నాయి. నాన్నగారు మీరేమన్నంటే నాదో మాట. ఏంటో చెప్పాడు. మనం ఈ 3 రోజులు ఇంటికి వెళ్లకుండా ఎక్కడే ఉండిపోయామనుకోండి, మన ఇంట్లో కరెంట్ ఖర్చు మిగులు, ఫుడ్ ఖర్చు మిగులు, ట్యాంక్ లో వాటర్ మిగులు. ఇక్కడ ఉంటే మనకు అంతా మిగిలేనండి. ఇక్కడుంటే నీ ప్రాణానికే అపాయం. ఇక్కడ ఉంటే మనకి అన్ని మిగిలేయండి. ఇక్కడుంటే నీ ప్రాణానికే అపాయం. ఇక్కడ ఉంటే మనకి అన్ని మిగిలేనండి. పోతే పోనీ అదో ప్రాణాలు, డబ్బులు మిగిలితే నాకు అదే చాలు. సరేరా కోరా, నీ కోరిక మేరకు 3 రోజులు ఎక్కడే ఉంటాం. థ్యాంక్ యూ అంకుల్. అమ్మయ్యా, ఇంకా సామాన్లు సర్దడానికి కూలీలను పిలవక్కర్లేదు, వీళ్ళతోనే సర్దిచ్చేచ్చు. తారా తేట్రా చిచి ఏట్రా? తామళ్ళు తేపు తామింగ్ వస్తాయంత తందాకలకి తొంతలు తొప్పతులు తెత్తాను. నైస్రా దత్తి, అవన్నీ ఇలా వేసి చెప్తాను. హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఒకసారి అలా రండి. ఏంటి గోవిందు, ఏమైంది? ఏం కాలేదు, బోరు కొడుతుంది. అయితే తిరిగి బోరని కొట్టు. చిన్నప్పుడు చెడ్డీలు వేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం గుర్తుందా? గుర్తుంది. అప్పుడు డైలాగ్ రాది. మరి ఏం చేద్దాం గోరా, నువ్వే చెప్పు. ఏదైనా మంచి గేమ్ ఆడదాం, ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని మనం ఎంటర్టైన్ అయ్యి మన ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యేలా ఉండాలి. అయితే యూనో ఆడదాం. యూనో లేదు రైనో లేదు, పిల్లబచ్చా గేమ్లన్నీ చెప్తారు. రాముడు సీత ఆడదాంరా, చాలా రోజులైంది. అబ్బా, ఒక భారతీయ మహిళా స్త్రీ అనిపించుకున్నారండి. ఆడదాం, మీరు చెప్పినట్టే రాముడు సీత ఆడదాం. కాకపోతే ఒక ట్విస్ట్. ఏంటది? ఏంటది? రాముడు వచ్చిన వాళ్ళు సీత ఎవరో కనిపెట్టాలి కదా, అలా కనిపెట్టలేకపోతే ట్రూత్ ఆర్ డేర్ ఆడాలి. మామూలుగా పాయింట్లు వేసుకుంటారు కదా, కొత్తగా ట్రూత్ ఆర్ డేర్ ఏంట్రా? ట్రూత్ ఆర్ డేర్ అంటే ఏం లేదు అంకుల్, మేము క్వశ్చన్ అడుగుతాం, దానికి నిజం చెప్పే సత్తా మీ దగ్గర ఉంటే ట్రూత్ అంటారు, లేదా డేర్ అంటారు. డేర్ అంటే మేము చెప్పిన పని మీరు చెయ్యాలి. సరే సరే, చీటీలేయండి. అందరు రెడీయా? చెప్పండి అమ్మా, రాముడు ఎవరు? ఏంట్రా రాముడు ఎవరికి రాలేదేటి? నేనేనా? సారీ, చూసుకోలేదు. సర్లే, సీత ఎవరో కనిపెట్టు. ఎంత కాన్ఫిడెంట్ గా అన్నాడంటే ఈడేనా? ఈడైతే సీత కథలే, నా లైఫ్ లో రావణుడు, ఈడికి వచ్చే ఛాన్సే లేదు. ప్రతి ఒక్కడు ఆస్కార్ యాక్టింగ్ చేస్తున్నారు. అయినా మనకి రాముడు వచ్చిందంటే సీత పక్కగా లిల్లీకి వచ్చి ఉంటది. ప్రియమిదు నమ్మనలా జతగూడే లిల్లీ. లిల్లీ సీత? హే, రాంగ్ రాంగ్ రాంగ్, నేను సీత కాదు, హనుమంతుణ్ణి. హౌ కెన్ దిస్ హ్యాపెన్? మరి ఎవరా సీత? ప్రియమిదు నమ్మనలా జతగూడే నేనేరా. ఓ షట్ షట్ షట్, ఓడిపోయా. ట్రూతాడేరా? ట్రూతే. మొన్న పర్సులో 20 రూపాయలు కొట్టింది నువ్వే కదా? కనిపెట్టాడు. నేనేరా, పునుకులు తిందామని లేపేశా. నాకు తెలుసు, వేస్ట్ ఫెల్లో. సర్లే, చీటీలే. రాముడు ఎవరికి వచ్చిందమ్మా? నేనే, ఏకపత్ని వ్రతుణ్ణి, రాముణ్ణి. అబ్బో, సర్లే, ముందు సీత ఎవరు కనిపెట్టండి. నేనే. చెప్పండి నాన్నగారు. ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడంటే ఈడు కాదు, ఎవరై ఉంటారబ్బా? అనుతల్లే సీత. అయ్యో కాదు డాడీ, నేను లక్ష్మణుణ్ణి. మరి సీత ఎవరు? అంకుల్, తేనే తేత. నువ్వు తేత కాదురా, రోత. నాన్నగారు ఓడిపోయారు. ట్రూతాడేరా? ట్రూతే. అయితే నేను అడుగుతా, ఆంటీతో పెళ్ళయ్యాక కూడా బయట వేరే ఆంటీకి ఎవరికైనా సైట్ కొట్టారా? ఒరే, అదేం క్వశ్చన్ రా? అయినా పెళ్ళైన తర్వాత అలాంటి చేయడం తప్పు. సూక్తులు వద్దు సార్, మాకు సూటిగా సమాధానం చెప్పండి. ట్రూత్ కాదు, నేను డేర్ తీసుకుంటా. డేర్ డేర్ డేరా? అయితే ముందు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇదేం డేర్ రా? డేర్ అంటే ఏదో పని చేయమని చెప్పాలి. ఏ అంకుల్, బాగానే తప్పించుకుంటున్నారుగా. కరెంటు పోయిందేంట్రా? మన అంకుల్ డేర్ చేయడానికి ప్రకృతి కూడా సహకరిస్తుంది. అంకుల్, మీ డేర్ ఏంటంటే లైట్ వేసుకోకుండా ఈ చీకట్లోనే స్టోర్ రూమ్ వరకు వెళ్ళి అక్కడ సెల్ఫ్ లో ఉన్న టార్చ్ లైట్ తీసుకురండి. స్టోర్ రూమ్ వరకునా?
అది ఇంత చీకట్లో. ఆలోచించి చాలు, త్వరగా వెళ్ళి తీసుకురండి. వెళ్తున్నా నాగు. అలా కరెంటు పోయిందని టార్చ్ లైట్ వెతుక్కుంటూ స్టోర్ రూమ్ కు వెళ్ళిన ప్రేమ జంట ఈడొకడు కడే రక్తం కక్కుకుని చచ్చిపోయారు. ఈ దిక్కుమాలిన టార్చ్ ఎక్కడుందో? ఎవరది? లైట్ దొరికింది కదా, హాల్లోకి వెళ్ళిపోదాం. ఆ ఓడల మరి యాంకర్ గడి చెప్పిన ఇల్లు ఇది కాదు కదా. దెయ్యమా? ఎక్కడా? అదిగో ఆ గది దగ్గర.